అంబర్పేట శ్రీ రమణ చౌరస్తా నుండి రామంతపూర్ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు నరకంలా మారింది. స్పందించిన స్థానిక నాయకులు శ్రీరాములు ముదిరాజ్ తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేశారు. అటు నుంచి వెళుతున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆపి తమ గోడును విన్నవించుకున్నారు. స్పందించిన శ్రీధర్ బాబు త్వరలోనే ఈ రోడ్డు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శ్రీరాములు ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. बैठ लेंगे టెంపుల్ దగ్గర రోడ్డు చాలా డ్యామేజ్ అయింది. ఎంతో మంది పడుతుర్రు, ఎంతో మంది చూసుకుంటూ వెళ్తురు, కానీ ఎవ్వరు దీని గురించి పట్టించుకునే నాదులు లేడు. గవర్నమెంట్ వస్తుంది ఇచ్చేస్తుంది అని చెప్పి ఎన్ని రోజులు మనం ఆగుతాం. మా అసోసియేషన్ సభ్యులు మేము అందరం కలిసి గవర్నమెంట్ ఎందుకు మన వంతు సాయం చేద్దాం, మన పబ్లిక్ కి ఏదో ఒక వృత్తాభక్తిగా మనం సాయం చేద్దామని చెప్పి మా అందరం సభ్యులం అందరం కలిసి పొద్దున కంకణం కట్టుకొని గడ్డ పారలు అన్ని తెచ్చి దీని రోడ్ని లేవల్ చేసి డస్ట్ వేపించి లేవల్ చేశాం. చేస్తూ ఉంటే ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఈ రోడ్డు పైన వెళ్తున్నారు. సడన్లీ మేము చూసాము, సార్ని ఆపాము. సారు మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చూసి ఆగి అసలు ప్రాబ్లం ఏందని మమ్మల్ని అడిగారు. ఈ ప్రాబ్లం ఎన్నో రోజుల నుంచి ఇలా ఉంది సార్, ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు, గుంట పడ్డది, వాటర్ అందరు పడిపోతుర్రు, అందరు చూస్తున్నట్టు లేదు, నేను ఇప్పుడే ఇమీడియట్ నేను కమిషనర్ గారితో మాట్లాడతాను అని శ్రీధర్ బాబు గారు చాలా మంచిగా మాకు సమాధానం చెప్పారు. మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము, తొందరగా రోడ్ అయిపోతాని. వచ్చే వారం బోనాల పండుగ ఉంది, మా ప్రజలకు చాలా కష్టమవుతుంది. అందరూ దీన్ని చూసి తొందరగా చేయించాలని కోరుతున్నాము. ఎన్నోసార్లు వాట్సాప్లలో చేశారు, ఎంతో మంది వాట్సాప్లలో పెట్టారు, ఎన్నో టీవీ ఛానల్లో వచ్చింది. లాస్ట్ టైం 3 months కింద నేను నా సొంత డబ్బులు పెట్టి సేమ్ ఇలాగే చేయించాను, గవర్నమెంట్ చేపిస్తానని. ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు. అయినా నేను మళ్ళీ వాళ్ళు చేయలేదని చెప్పి మళ్ళీ నేను వచ్చిన సొంత డబ్బులు డస్ట్ చేయించి మొత్తం లెవెల్ చేయించాను. మళ్ళీ ఇలాంటి కాకుండా ఈ బోనాల పండుగ తొందరగా చేయించాలని గవర్నమెంట్ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.